ఈ నెల పార్లమెంట్ ఎలక్షన్స్ నిన్న పూర్తి అవ్వడం జరిగింది. 7 పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఖమ్మం, మహబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గౌరవ పెద్దలు ప్రీతమ నాయకులు కేసీఆర్ గారు గౌరవ వద్దిరాజు రవిచంద్ర గారికి వేయడం జరిగింది. రవిచంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే అందరినీ క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులకు, ముఖ్య నాయకులను అందరినీ ఏకదాటిపై తీసుకురావడం, అందరినీ సైనికులుగా పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడాలి, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పేసి చాలా చాలా కష్టపడ్డందుకు వాళ్ళ శ్రమకు తగిన ఫలితం వస్తుంది. వారు చాలా అద్భుతంగా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున, మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున, మా అభ్యర్థి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఇంకా ముందు ముందు మంచి పదవులు అవరోధించాలని చెప్పేసి, అలాగే వారి ఆరోగ్యాలు బాగుండాలి, సుఖశాంతులతో ఉండి మాలాంటి వాళ్ళకి ఎంతో తోడు నీడగా సహసహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏదైతే నా మహబాద్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, కార్యకర్తలు, సైనికుల్లాగా పనిచేశారు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల ప్రెసిడెంట్లు, పిఎస్ఏ చైర్మన్లు, ప్రతి ఒక్కరు ఇది మాది ఎలక్షన్ అని చెప్పేసి కష్టపడ్డ ప్రతి నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు ఎవరైతే కలిసికట్టుగా సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడైతే రోడ్ షోలు మొదలుపెట్టారో అప్పటి నుంచి ప్రజల్లో మార్పు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు అమలు చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తామని మాయమాటలు చెప్పారో అవన్నీ కూడా ప్రజలు నమ్మలేదు. మేము కేసీఆర్ మీద నమ్మకాన్ని వమ్ము చేశాం, ఈసారి తప్పకుండా కేసీఆర్కి గెలిపియాలి అని చెప్పేసి ఒక మంచి స్పందనతోటి ప్రజలు ముందుకు రావడం జరిగింది. బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేయడం జరిగింది. వారి ప్రతి ఒక్కరికి, ఓటర్ దేవుళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు నమ్మకం ఉంది, మహబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి నమ్మకం ఉంది. సహకరించిన ప్రతి ఒక్కరికి, ఓటేసిన ఓటర్ దేవుళ్లకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళందరూ సుఖశాంతులతో, ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మానకోట ప్రజలకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్.